అనే పేరు మార్చి నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పడమే కాకుండా గతంలో పిల్లల్ని కనొద్దని చెప్పిన వాడిని ఈవేళ చెప్తున్నాను, ఈవేళ పిల్లల్ని కనండి, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చెప్తూ కూడా వస్తాయని చెప్పి నిర్లజ్జగా చెప్పడం జరిగింది. ఇదే ఆయన డైలాగు. గతంలో పిల్లల్ని కనొద్దు, తక్కువ కనడని నేనే చెప్పాను, ఈవేళ నేను పరివర్తన చెందాను, మార్పు చెందాను, మీరు పిల్లల్ని కనండి, ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పారు. పక్క జిల్లాకు చెందినటువంటి నిమ్మల రామానాయుడు గారు అయితే నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పడం జరిగింది. ఈవేళ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అమ్మఒడి వస్తుంది, పిల్లల్ని చదివించుకోవచ్చు, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకొని భావించినటువంటి రాష్ట్ర ప్రజలు ఈవేళ అయోమయంగా ఉన్నారు. ఈవేళ వాళ్ళందరినీ కూడా నిలువునా ముంచాడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగ వృత్తి లేదు, 20 లక్షల ఉద్యోగాల మాట దేవుడెరుగు, తల్లికి వందనమని అటకెక్కిచ్చాడు. అంతేకాకుండా 19 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళలకి 59వ సంవత్సరం వరకు ప్రతి మహిళకి 1,500 అని చెప్పాడు. అది కూడా అటకెక్కిచ్చారు. సూపర్ 6లో మరో పథకం మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. కర్ణాటకలో ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇస్తానని చెప్పారు. నిజంగా నమ్మారు మహిళలంతా కూడా. ఆ ఫ్రీ బస్సు సంగతి పక్క పెట్టారు. అదేవిధంగా ఈవేళ రైతులకి 20,000 రైతు భరోసా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకుంటే వీళ్ళు ఇప్పుడు దాకా కూడా రైతుల మాటే పెట్టలేదు వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ప్రతి వాగ్దానాన్ని తొంగలో నొక్కి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గ ప్రజల్ని నిట్ట నిలువునా ముంచాడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు. ఆ సిలిండర్లు ఏ విధంగా ఇస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారు అన్నది మాకంటే మీకే బాగా తెలుసు. ఆ విధంగా సూపర్ 6 మొత్తాన్ని తొంగలోకి తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చెప్పి ఉండకపోతే వచ్చే నెల ఇస్తారు అని ఆశతో ఎదురు చూసేవాళ్ళు. మేము కూడా ఇవాళ మాట్లాడేవాళ్ళం కాదు. కానీ ఇవ్వలేమని నిస్సిగ్గుగా నిర్లజ్జగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ దివాలా కోరితనానికి నిదర్శనం తెలియజేసుకున్నాం. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా ఈవేళ ఏదైతే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అద్భుత పథకాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెనగా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈవేళ విద్యార్థులు ఉచితంగా చదువుకునే అవకాశాలు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఫీజు రియంబర్స్ కూడా మంగళం పాడి ఇప్పటికీ దాదాపు 3 త్రైమాసిక ఫలితం ఇవ్వాల్సిన ఉండగా ఈవేళ కనీసం ఒక్కదాన్ని కూడా రిలీజ్ చేయకుండా ఈవేళ విద్యార్థి లోకాన్ని కూడా నెట్ట నిలువన ముంచిన వ్యక్తి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నాను. సంపద సృష్టిస్తాను, ఆ సంపద ద్వారా ఈవేళ ప్రజలు పంచిపెడతానని చెప్పిన వ్యక్తి ఏ విధంగా సంపద సృష్టిస్తారని మాకు అర్థం కావట్లేదు. అంతేకాదు మనకు తెలుసు ఈవేళ కోనసీమ ప్రజలకి చిరకాల వాంఛ ప్రభుత్వ మెడికల్ కాలేజ్. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఆల్మోస్ట్ సగం వరకు తీసుకొచ్చినటువంటి కాలేజీని ఈవేళ దాదాపు రాష్ట్రంలో 17 కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే కొన్ని కాలేజీలని కొంతమందికి, కొన్ని కాలేజీలు కొంతమందికి తన తాబేదారులకి అమ్ముకునే వేళ ప్రజలను ఎత్తిన వేళ పెనుభారాన్ని మిగిల్చాడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నా. కేవలం తన స్వార్థం కోసమే సంపద సృష్టిత అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపద సృష్టించి తద్వారా ప్రజలను ఆదుకుంటాననుకుని మేమనుకుంటే ఈవేళ కేవలం చంద్రబాబు నాయుడు గారి సంపాదన, తన తాబేదారుల సంపాదన, తన అనుకూల సంపాదన పెంచుతున్నాడు తప్ప ఎక్కడా రాష్ట్ర సంపద గురించి ఆలోచన లేదు, మాట లేదని తెలుసుకున్నాను.